ఆకాశవాణి రంగురాయి నాటకం వింటారు. రచన శ్రీ సూరంపూడి శరత్ బాబు. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: ప్రొఫెసర్ రంగనాథ్ శ్రీ ఏ శ్రీశైలం, శ్రావణ్ శ్రీ ఎస్ రామగోపాల్, చందు శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, చండీప్రియ శ్రీమతి తూమాటి అనురాధ, మల్లయ్య శ్రీ డి పరమేశ్వరాచారి, మోహన్ శ్రీ ఎం సత్యనారాయణ, పూజ శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి. వినండి రంగురాయి నాటకం. గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ రంగనాథ్ అంకుల్. రావయ్యా శ్రావణ్, ఎప్పుడో గజనీ సుల్తాన్లు పరిపాలించే రోజుల్లో వచ్చావు. తర్వాత పల్లవరాజులు పరిపాలించేటప్పుడు మరోసారి వచ్చావు. ఆ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు విడాకులు తీసుకొని విడిపోయాక ఇప్పుడు వచ్చావు. ఆ సోఫాలో కూర్చోండి. ఏం కంపారిటివ్ స్టడీ అంకుల్. అంకుల్, ఆ, పురావస్తు శాఖలో పనిచేసిన మీరు మన పురాతన వస్తువుల గురించి వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలు నాకు బాగా నచ్చాయి. గుడ్. సినిమా హీరోలకే కాదు, నాకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. అవునంకుల్. ఆ, నీతో పాటు ఇద్దరిని చంకనేసుకుని వచ్చావేంటయ్యా? టిప్పు సుల్తాన్కి జీన్ ప్యాంటు వేసినట్లున్న ఈ కుర్రాడెవడు? రుద్రమాదేవికి చుడిదారు వేసినట్లున్న ఈ చిన్నది ఎవరు? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ చందు అంకుల్. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా, చండీ ప్రియా. ఓహో, నమస్తే అంకుల్. నమస్తే సార్. నమస్తే గాయస్. నా అంచనా కరెక్ట్ అయితే చందుకి చండీప్రియ బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. నేను చెప్పింది కరెక్టేనా గాయస్? చెప్పానుగా చందు, మా అంకుల్ ఆవులిస్తే పేగుల్లే కాదు ఈసీసీ కూడా తీస్తారని. శ్రావణ్ అంకుల్, ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పబోయ్. నా అంచనా కరెక్ట్ అయితే నువ్వు కూడా నా కూతురు పూజకు లైన్ వేయడానికి వచ్చావు కదూ? అమ్మతోడు నేను అందుకు రాలేదు అంకుల్. నేను అలాంటి వాడిని కాదు. కానీ మా పూజ మాత్రం అలాంటిదే. ఏమో అంకుల్, నాకు తెలియదు. కానీ నువ్వంటే దానికి ఇష్టం లేదు. అవునా? మీరిద్దరూ ప్రేమించుకుంటే ఇదిగో ఆర్యన్ పాండే కట్టబొమ్మలాగా నీ తల నరుకుతా. ఏంటి అంకుల్ ఇది? నా కూతురు పెళ్లి కోట్లాస్తి ఉన్న అమెరికా వాడితో చేస్తాను. క్రెడిట్ కార్డు కూడా గతిలేని నీలాంటి బెగ్గర్తో నా కూతురు పెళ్లి చెయ్యనుగాక చెయ్యను. కాబట్టి నా కూతురుని ప్రేమించే తప్పు చేయక్కు. నేను ఏదైనా వాతావరణ శాఖల ప్రమాద హెచ్చరికలను ముందే హెచ్చరిస్తాను. అమ్మ తోడు అంకుల్, నేను నిజంగా మీ పూజకు సైటు కొట్టేందుకు రాలేదంకుల్, రాలేదు. మరి ఏం పని మీద వచ్చావు? మొన్న జాతరకని మా ఊరికి వెళ్ళాను. భారీగా కురిసిన కుంభవర్షానికి మా తాతలు కట్టిన పాత భవనం కూలిపోయింది. ఓహో. ఆ భవనములో తరతరాలుగా వస్తున్న పాడుబడిన ప్రాంతంలో పాము పుట్టలోంచి ఈ రాయి బయటపడింది అంకుల్. ఏది? దీంతో పిల్లలు కొన్ని రోజులు గోలీకాయల ఆట ఆడుకున్నారు. ఆ మట్టి కాస్త కొట్టుకుపోయి కోహినూరు వజ్రంలాగా మెరుస్తూ వింతగా కనిపిస్తోంది. ఐ సీ. మీకోసారి చూపించాలని తీసుకొచ్చాను. ఇదిగో చూడండి. ఏది? ఉల్లిగడ్డ సైజులో కోడిగుడ్డ ఆకారంలో ఎలా విచిత్రంగా ఉంది. మీరే చూడండి. బీట్రూట్ లాగా ముదురు ఎరుపు రంగులో ఎలా మెరుస్తుందో చూడండి అంకుల్. సార్, అది పాత రోజుల్లో దయ్యాలను తరిమేందుకు మాంత్రికులు వాడే రాయి సార్. రావణికి ఎన్నిసార్లు చెప్పినా నమ్మడం లేదు. నీ మొహం. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. అవన్నీ మూఢనమ్మకాలు. అంత ట్రాష్. నేను మంత్రాలను, మాంత్రికులను నమ్మనుగాక నమ్మను. మీరు కూడా నమ్మకండి. అయితే అది పేపర్ వెయిట్ ఏమో సార్. పాత రోజుల్లో పేపర్లు వాడేవాళ్ళు కాదు కదరా. ఇక ఆ పేపర్ వెయిట్ ఎలా వాడతారా చందు? నువ్వు లొడలొడ వాగకు. రంగనాథ్ గారు నిజం తెలుస్తారు ఉండు. మా నాన్న తాతలు ముత్తాతలు వజ్రాల వ్యాపారులు. నేను జమాలజిస్టుని. అంటే
వజ్రాల నిపుణుణ్ణి. అందులోనే డాక్టరేట్ చేసి ప్రొఫెసర్గా మారాను. నాకు కలికితురాయి అనే బిరుదు ఉంది, తెలుసా? ఇంతకీ ఇది వజ్రమో కాదో చెప్పండి సార్. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. చందు చెప్పింది నిజమే. ఇది నిజంగానే రంగురాయి, ఎర్ర గ్రానైట్ రాయి. ఇలాంటి రాళ్లతోనే ఏక్ మినారు, కుతుబ్ మినారు, రాష్ట్రపతి భవన్ లాంటివి కట్టారు. ఇవి బీహార్లో కోకొల్లలుగా దొరుకుతాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి మంచు తాకదు. అందుకే ఈ రాయితోనే ఏక్ మినార్ లాంటి పురాతన కట్టడాలు కట్టారు. అమ్మయ్యా, ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు నా మనసు కుదుటపడింది అంకుల్. దీన్ని జమాలజిస్టు షాపుకి తీసుకెళ్ళి ఉంటే 10,000 ఫీజు బొక్కయ్యేది. ఇలా ఇవ్వండి అంకుల్. ఇవ్వను. ఉచ్చముండ చూడముచ్చటగా ఉంది. నా టేబుల్ మీద దీన్ని పేపర్ వెయిట్గా వాడుకుంటాను. మొన్న నా పుట్టినరోజు జరిగింది, దానికి నువ్వు ఇచ్చిన బహుమతిగా భావిస్తాను. వద్దు సార్, ఆ పిల్లల దగ్గర లాక్కున్నాను. వాళ్లకు తిరిగి ఇస్తే దీంతో గోలికాయల ఆట ఆడుకుంటారు అంకుల్. నీ అనుమానం తగిలయ్యా. ఇది నిజంగా వజ్రమని అనుమానించకు. ఇది డైమండ్ కాదని నేను చెప్తున్నాగా. విన్నారుగా, ఇది డైమండ్ కాదని మా కుక్క కూడా చెప్తోంది. కుక్కకున్న తెలివి కూడా మీకు లేదేంటి శ్రావణ్? ఇది నాకు బహుమతిగా ఇచ్చావు. ఇక మీరు వెళ్ళండి, నాకు చాలా పనులున్నాయి. మీలాగా బేవర్స్ని కాదు. ఆగుండ్రి సార్, సైసుండ్రి సారు, సైసుండ్రి. మీ అందరి కోసం గరం గరం చాయ్ తెచ్చిన, తాగిపోండ్రి. ఒరే మల్లయ్య, పాలేరు విధవా, వాళ్లకు చాయ్ పడదు. వాళ్ళ ఒంట్లో షుగర్ ఉంది. మన ఇంట్లో షుగర్ లేదయ్యా, అందుకే కలపలేదు. నేను చాయ్ తెమ్మని చెప్పానా బడవా? చెప్పలేదు దొరా. పోనీ వీళ్ళు చెప్పారా? చెప్పలేదు దొరా. మరి ఎందుకు తెచ్చావు? మీ పిఏ మోహన్ సార్ చెప్పిండ్రు దొరా. ఏమయ్యా మోహన్, నిజంగానే నువ్వు చెప్పావా? అవును సార్, నేనే టీలు తెమ్మని మల్లయ్యకు చెప్పాను. నువ్వు నాకు పియ్యేవా లేక గెస్టులకు పియ్యేవా? ఎందుకు చెప్పి తగలడ్డావు? మీ పిఏగా ఉన్న నాకు, ఈ ఇంటి పని వాళ్లకు మీరు ఎలాగూ టీ కాఫీలు ఇవ్వరు. అందుకే ఇలా గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే వంకతో మేము కూడా తాగవచ్చని. తాగాలనుకుంటే మీరు బయటికి వెళ్ళి తాగండి, కానీ ఇలా గెస్టులకు టీలు పోసి నా కొంపను కొల్లేరు చేయకండి. అసలే ధరలు మండిపోతున్నాయి. అలాగే సార్. ఇదిగో శ్రావణ్, మా పాలేరు ఎదవా ఎలాగో మీకు టీ తెచ్చాడుగా, ఓ 100 రూపాయలు నా మొహాన కొట్టి గబ్బగబ్బ తాగండి. వద్దు సార్, టీని ప్రేమతోనో గౌరవంతోనో ఇవ్వాలి గాని ఇలా ఏడుపు ముఖంతో తిడుతూ ఇవ్వరాదు. అది మేము తాగరాదు. ఏదో ఒక రియాక్షన్తో టీ ఇచ్చారు కదా, త్వరగా తాగి వెళ్ళండి. మూడు మారితే ఇది కూడా ప్రొఫెసర్ గారు లాక్కొని కుక్కకు పోస్తారు. తాగండి. మోహన్, నాకు కక్కుర్తి బుద్ధి ఉందని అందరూ అనుకుంటారు, కానీ నీకే కక్కుర్తి బుద్ధి ఉందని నేను అనుకుంటాను. అందుకే ఈ టీ డబ్బులను నీకు ఇచ్చే జీతం నుంచి కట్ చేస్తాను. ఇది చాలా అన్యాయం సార్. మరి నా టీని వచ్చిన అడ్డమైన గెస్టులకు ఉచితంగా పోయడం కూడా అన్యాయమేగా? రంగనాథ్ అంకుల్, పూజ ఇంట్లో ఉందా? లేదు, పూజ చేయడానికి పూజ గుడికి వెళ్ళింది. ఏ గుడికి వెళ్ళిందో చెప్పను. చెబితే నువ్వు కూడా ఆ గుడికే వెళ్ళి సైట్ కొట్టవచ్చు. నేటి కుర్ర కుంకలకి పబ్బుకి గుడికి తేడా లేకుండా పోయింది. నేను అలాంటి వాడిని కాదులే అంకుల్. చాలే, ఉచిత బియ్యం పంపిణీ పథకంలాగా ఉచితంగా వచ్చిన ఛాయ్ని చుర్రుకు తాగారుగా. ఇక వెళ్ళండి. కాసేపు ఆగితే మా కక్కుర్తి పియ్యే మీకు బిస్కెట్లు పెట్టినా పెడతాడు. వెళ్ళండి. పైగా పూజ వచ్చే సమయం అయ్యింది. త్వరగా వెళ్ళండి. శ్రవణ్, ఆ, ఆ ఇంట్లోంచి బయటపడ్డాక ఇప్పుడు నాకు చిరాకు తగ్గిందిరా. వాడేం ప్రొఫెసర్ రా బాబు, పరమ తిక్కలోళ్ళ ఉన్నాడు. తిక్కలోడు కాదు చండీప్రియ, మనిషి గొప్ప మేధావి. ఆహా, విన్నావుగా, మిమ్మల్ని చూడగానే మీరు ప్రేమించుకున్న విషయం అట్లే చెప్పాడు. కానీ వాడు పక్కా కక్కుర్తి మనిషిలా ఉన్నాడు రా శ్రవణ్. మనల్ని కించపరుస్తూ టీ పోశాడు వాడు. అది మాత్రం నిజమేరా చందు. పరమ కకుర్తి మనిషి. 10 రూపాయల ఫినాయిల్ ఫ్రీగా వస్తే తాగుతాడు గాని ఆసుపత్రిలో చేరి 1000 రూపాయల ఖర్చు అవుతుందనే ముందు చూపు లేని మనిషి. అతని వాలకం నాకు అనుమానంగా ఉందిరా శ్రవణ్. ఏంటి అనుమానం? ముందుగా నిన్ను చిరాగ్గా చూశాడు, ఆ, మమ్మల్ని కూడా చిరాగ్గా చూశాడు. అవునా? తరువాత నువ్వు ఆ రంగురాయిని చూపగానే అతని ముఖంలో రంగులు మారాయిరా. అవునా? ఆ,
ఆ రంగురాయి ఎరుపు రంగు అతని ముఖం మీద పడింది. అందుకే అతని ముఖంలో రంగులు మారాయి చంటిప్రియ. ఆ రంగు కాదహే, దాన్ని చూడగానే అతని ముఖం 2 నిమిషాల పాటు సంతోషంతో వెలిగిపోయింది. అవునా? తరువాత అతను తడబడి మనల్ని త్వరగా పంపించడానికి చూశాడు. ఉమ్, ఆ మెంటాలిటీని నువ్వు గమనించలేదా శ్రవణ్? లేదే. మరి నువ్వు చెప్పురా చందు. చంటిప్రియ, ఆ, నువ్వు లేనిపోని ఆశలు శ్రవణ్కి కల్పించకు. రంగురాళ్లలో అపార అనుభవం ఉన్న నేను దాన్ని చూడగానే డైమండ్ కాదని చెప్పాను. ఉహుం. ముందు నమ్మాడు. నాకు గిఫ్ట్గా ఇవ్వమని అడిగాను. వాడేమో నన్ను అనుమానించాడు. అది కాదులేరా. అది నిజంగా డైమండ్ అనుకొని ప్రొఫెసర్ రంగనాథ్ ఇంటికి తీసుకొచ్చి చూపాడు. అవును. అది డైమండ్ కాదని ఆయన చెప్పాక అప్పుడు నమ్మాడు వాడు. నువ్వు ఇప్పుడు ఆ ప్రొఫెసర్ రంగనాథ్ ముఖంలో రంగులు మారాయి ఇలాంటి మాటలు చెప్పకు. అది ఆ. నిజంగా డైమండ్ అనుకొని అనుమానిస్తాడు. ఈ అనుమానం పురుగు. ప్రొఫెసర్ రంగనాథ్ గారు చెప్పారు కాబట్టి అది డైమండ్ కాదని నమ్ముతున్నాను లేరా. ఇక చందు, ఇక నసపెట్టకు. మరి ప్రొఫెసర్ రంగనాథ్ గారి ముఖంలో రంగులు ఎందుకు మారాయి? దాన్ని గబుక్కున లాక్కుని జేబులో ఎందుకు వేసుకున్నాడు? ఎందుకు మనల్ని వెంటనే బయటికి గెంటేశాడు చెప్పు? అతని క్యారెక్టర్ అంతే చండిప్రియ. అవునా? నేను నా చిన్నతనం నుంచి చూస్తున్నానుగా. ఉమ్, రోడ్డు మీద కలిస్తే బాగానే మాట్లాడతాడు, కానీ ఇంటికి వస్తే మాత్రం చిటపటలాడుతూ నన్ను త్వరగా పంపిస్తాడు. ఆహా. నేను ఎక్కువసేపు ఉంటే అతని కూతురు పూజకు సైట్ కొడతానని అతనికి మరీ భయం. సరే, మేము వెళ్ళొస్తాం మరి. ఒరే శ్రవణ్, ఆ, అది డైమండ్ కాదని ప్రొఫెసర్ రంగనాథ్ గారు చెప్పారు. ఆ, కాబట్టి ఆ రంగురాయి నాకు గిఫ్ట్గా ఇవ్వరా. అది గ్రానైట్ రాయి కదరా, దానిని నువ్వేం చేసుకుంటావు? నా కోసం కాదురా బాబు. ఆ, అది చూడడానికి లింగం రూపంలో గుడ్డులా ఉంది. ఉమ్, దాన్ని మా అమ్మకు గిఫ్ట్గా ఇస్తాను. ఆహా, మా అమ్మ పరమ భక్తురాలని నీకు తెలుసు కదా. అవునవునరా. దేవుడి గదిలో పెట్టుకుని పూజిస్తుంది. ఉమ్, కావాలంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను. వాడి దగ్గర లాక్కొని నాకు ఇవ్వరా. వద్దులేరా. దానిని వెనక్కి ఇవ్వమంటే ప్రొఫెసర్ రంగనాథ్ గారు ఫీల్ అవుతారు. పైగా అతను బర్త్డేకి గిఫ్ట్గా తీసుకుంటానని అన్నాడు కదా. నిన్ను బర్త్డేకి పిలిచి కేక్ ఇవ్వని ఆ కక్కుర్తి మనిషి మరి అలాంటి ఏదో ఒక గిఫ్ట్ ఎందుకు ఇస్తావురా. కాబట్టి వాడికి గిఫ్ట్ ఇవ్వనని చెప్పు. అతను ఇవ్వకపోతే కొట్టి లాక్కో. కావాలంటే నీకు 10,000 ఇస్తాను. అంత చిన్న గ్రనైట్ రాయికి 10,000 ఎందుకు ఇస్తావురా? వద్దులే. పోనీ 25,000 ఇస్తాను. 25,000? ఎక్కువ మాట్లాడితే 50,000 ఇస్తాను నీకు. వద్దులేరా. దానిని వెనక్కి ఇవ్వమంటే ప్రొఫెసర్ రంగనాథ్ గారు నన్ను తిడతారు. పైగా నేను అతని కూతురు పూజను ప్రేమించాను కదా. ఆమెను పెళ్లి చేసుకునే వరకు నేను అతనితో సున్నం పెట్టుకోలేను. సరే, నాకు చాలా పనులున్నాయి, ఉంటా మరి. అదేంటి చందు, శ్రావణ్ అంత చిరాగ్గా వెళ్ళిపోతున్నాడు? ఏంటి ప్రియా, ఆ, నీకు నిజం చెప్పాలి. ఏంటది? నువ్వు చెప్పింది నిజమే. ఆ డైమండ్ని చూడగానే ప్రొఫెసర్ రంగనాథ్ ముఖంలో రంగులు మారాయి. అవునా? అతని చేతులు సన్నగా వణికాయి. ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఉహుం. కానీ దాన్ని మనం గమనించకుండా చాలా కూల్గా ఉన్నట్టు నటించాడు. అవునా? ఎందుకలా నటించాడు? ఎందుకంటే అది ఒరిజినల్ డైమండ్ కాబట్టి. ఓ. మా నాన్నగారు వజ్రాల వ్యాపారి. ఉమ్, నేను చిన్నప్పటి నుంచి వజ్రాలను పరీక్షించిన వాణ్ణి. దాన్ని అమ్ముకుంటే ఉమ్. దేశంలోని 10 మంది అధిక సంపన్నుల జాబితాలో మనం ఓవర్ నైట్లో చేరిపోవచ్చు. అలాగా? మరి ఆ విషయం శ్రావణ్కి ఎందుకు చెప్పలేదు? అది పేపర్ వెయిట్ అని అబద్ధాలు ఎందుకు చెప్పావు? నిజం చెప్తే వాడు దాన్ని నాకు ఇవ్వడు. అందుకే అబద్ధం చెప్పి దాన్ని నొక్కేయాలనుకున్నాను. ఓ. అయినా శ్రవణ్కి నా మీద అనుమానం వచ్చి ప్రొఫెసర్ రంగనాథ్ ఇంటికి తీసుకొచ్చి చూపాడు. నేనే తెలివిపరుని అనుకున్నాడు. ఉమ్. కానీ ప్రొఫెసర్ రంగనాథ్ నాకంటే తెలివైనవాడు. అందుకే అది గ్రానైట్ రాయని అబద్ధం చెప్పి తెలివిగా నొక్కేశాడు. ఓ మై గాడ్, మరి ఇంత మోసమా? తప్పదు చంటి ప్రియ. ఈ రోజుల్లో మోసం చేస్తేనే ఉన్నత శిఖరాలు ఎక్కుతాము. కాబట్టి ఈ నిజం శ్రావణ్కి తెలియకుండా మెల్లగా ఆ డైమండ్ని నువ్వు నొక్కేసి నాకు ఇవ్వు. ఎలా? ప్రతి మగాడి బలహీనత ఆడదే. బావిలో పడని వాడుంటాడు, కానీ ఆడదాని వలలో పడని మగాడు ఉండడు. కాబట్టి నువ్వు స్నేహపూర్వకంగా శ్రావణ్ణి పడగొట్టి దాన్ని కొట్టేయి. స్నేహానికి పడకపోతే ప్రేమించినట్లు నటించు. కానీ శ్రావణ్ ఆల్రెడీ పూజను ప్రేమించాడుగా. మగాడి మనసు అపార్ట్మెంట్లా చాలా పెద్దది. ఎందరినైనా ప్రేమించగలడు, ఎంతమందికైనా పోషణలు ఇవ్వగలడు. కాబట్టి వాడిని ప్రేమించినట్లు నటించు. లొంగకపోతే మేనక విశ్వామిత్రుని లోపరుచుకున్నట్లు నువ్వు లోపరుచుకో. ఏమిటా పాడు మాటలు? నేను నీకు కాబోయే భార్యను. కాబోయే భర్తగా నేనే అనుమతిస్తున్నాను కదా. అయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంటే నాకంటే ఆ డైమండ్ ఎక్కువ? ధనం తరతరాలుగా ఉంటుంది. బిలియనర్గా బతకాలని నీకు లేదా? అవును, టాటా, బిర్లా, రిలయన్స్ అధినేతల్లా బతకాలని నా చిన్నప్పటి ఆశ. నా అందచందాలతో శ్రావణ్ణి పడగొట్టి ఆ డైమండ్ని సంపాదిస్తాను. దట్స్ గుడ్. అది అందిన రోజే మనం పెళ్లి చేసుకోబోతున్నాం డార్లింగ్. నా అనుమానం నిజమైంది. ఇది పేపర్ వెయిట్ కాదు,
ఒరిజినల్ డైమండ్. కోహినూరు డైమండ్ కంటే కొంచెం తక్కువ క్యారెట్తో ఉంది. అంటే దీని విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ వెర్రి బాగులోడు శ్రావణ్కి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. మరో 6 నెలల్లో లండన్లో జరిగే అంతర్జాతీయ వజ్రాల ఎగ్జిబిషన్లో దీనిని పెట్టాలి. దీనిని ఆక్షన్లో పెడితే మంచి ధర వస్తుంది. ఈ డైమండ్ నా పూజ గదిలో దొరికిందని అందరినీ నమ్మించాలి. ఇది 7 తరాలుగా మా వంశస్థులు పూజించే శివుడి లింగమని కానీ అల్లాలి. అప్పుడు ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు. దీనిని ముందుగా నా లాకర్లో దాచాలి. ఈ విషయం పూజ కూడా చెప్పవద్దు. ఆ పిల్లకు శ్రావణ్ అంటే ప్రాణం. ఆ అక్కుపక్షికి చెప్తే ఇందులో వాటా కావాలని కోర్టుకు వెళ్ళవచ్చు. వాణ్ణి ఇక నుంచి నా ఇంటి ఛాయలకు రాకుండా చేయాలి. హాయ్ పూజ గారు, బాగున్నారా? నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి. పరాయి దాన్ని పిలిచినట్లు పూజగారు అని పిలుస్తావేంటి? ఆడవాళ్ళను గౌరవించడం మన సంప్రదాయం కదా. ఆర్టీసీ బస్లో రాసే స్లోగన్స్ నాకు చెప్పకు. ఉమ్, కమ్ టు ది పాయింట్. ఏంటో. ఏంటి, నాకు సైట్ కొట్టడానికి నిన్న మా ఇంటికొచ్చావంట? అవును, మా నాన్నగారు ప్రొఫెసర్ రంగనాథ్ గారు చెప్పారు. నిన్న మీ ఇంటికి వచ్చింది నిజమే, కానీ మీకోసం రాలేదు. మరి అమ్మ తోడు ఓ రంగురాయిని మీ నాన్నతో చెక్ చేయించడానికి వచ్చాను తెలుసా? అంటే వేరే పనులుంటే వస్తావు కానీ నా కోసం రావన్నమాట. సిటీలో సైట్లు కొనడానికి తిరుగుతావు కానీ నాకు సైట్ కొట్టడానికి మాత్రం మా ఇంటికి రావు. రాకపోతే మీరు ఫీల్ అవుతారు, వస్తే మీ నాన్న ఫీల్ అవుతారు. అందుకని ఇలా రోడ్డు మీద కలిసి రోడ్ సైడ్ రోమియోలాగా సైట్ కొడతావా? రామ రామ, సిటీలో నాకు సైటే లేని వాడిని నేను మీకు సైట్ ఎప్పుడు కొట్టాలి? అదే, నేను అందంగా లేనా? నాకెందుకు సైట్ కొట్టవు? నీకేమైనా సైట్ ఉందా? షోడా బుడ్డి కళ్ళజోడు పెట్టుకుని నన్ను చూడు. ఇంతకీ నేను మీకు సైట్ కొట్టలేదని ఫీల్ అవుతున్నారా, లేక నన్ను సైట్ కొట్టమని ప్రోత్సహిస్తున్నారా? అందుకే నిన్ను దద్దోజనం అంటారు మా నాన్నగారు. దద్దోజనం అంటే మేధావని అర్థం కదూ? ఓరి నా దద్దోజనం! దద్దోజనం అంటే వెర్రి మాలోకమని అర్థం. అవునా? నీతో మాట్లాడితే తలనొప్పి వస్తుంది. ఇక నువ్వు వెళ్ళు, నన్ను వెళ్ళనివ్వు. నేను కూడా మీ ఇంటికి వస్తాను, పదండి. చూసావా, అమ్మాయి ఇలా కొంచెం క్లోజ్గా మాట్లాడితే చాలు, ఇలా ఏకంగా ఇంటికి వస్తారు. అమ్మాయిలను పీకల వరకు ప్రేమించినట్లు కలవరిస్తారు. చిచి, మీ మగాళ్లకు అస్సలు బుద్ధి ఉండదు. అమ్మాయిలు ఇలా కొంచెం చనువిస్తే మేనర్స్ మర్చిపోతారు. వద్దు, వెళ్ళు. అలాగే పూజ గారు, మీ మూడు బాగలేనట్టుంది. రేపు కలుస్తాను. బాయ్. బాయ్. హాయ్ పూజ. హాయ్ చండి ప్రియా. నువ్వేంటి శ్రావణ్ వెనకే తిరుగుతున్నావు? వాణ్ణి ప్రేమిస్తున్నావా? నీకు పోటీగా నేను రాన్లే. నువ్వు శ్రావణ్ణి ప్రేమిస్తున్నావు కదే. ఎప్పుడు చూడు శ్రావణ్ నామాన్నే స్మరిస్తుంటావు. మరి అతను కనిపించగానే ఎందుకలా ఇన్సల్ట్ చేసి పంపావే పూజ? కావాలనే చేశాను. వాడు నాకు చిన్ననాటి ఫ్రెండ్. పైగా నేనంటే వాడికి ప్రాణం. కాని భయపడి ఆ విషయం నాతో చెప్పడు. పరమ పిరికి గొడ్డు. అలా తిడితేనైనా ధైర్యం చేసి తన మనసులోని మాట చెబుతాడని నా ఆశ. అవునా? అదే వాడి స్థానంలో మరో మగవాడు ఉంటే నన్ను బుజ్జగించేవాడు, లాలించేవాడు. ఇంకా నన్ను ఐస్ క్రీం పార్లర్కి తీసుకెళ్లేవాడు. నాకు ఐస్ క్రీంలు తినిపించి కూల్ చేసేవాడు. కాని వీడున్నాడు చూడు, వెర్రి దద్దోజనంలా తలూపి పారిపోయాడు. రాత కొద్దీ దొరికాడు వెర్రిప్రియుడు అన్నట్లుంది. నువ్విలా ఓవర్గా వాగుతావు కాబట్టే అతను భయపడతాడు. ఇలా నువ్వు వాగితే నీకు ముసలితనం వచ్చేంతవరకు ఐ లవ్ యూ చెప్పడు. లేదా నాలాంటి మరో ఫాస్ట్ అమ్మాయిని ప్రేమిస్తాడు. తెలిసిందా? నా శ్రావణ్ అందరి మగాళ్ళలాంటివాడు కాదే చండిప్రియా. 24 క్యారెట్ల బంగారం. బంగారానికి కూడా తుప్పు పెట్టే రోజులివి. నాలాంటి కరోడా తగిలితే బకరాగా మారిపోతాడు గురుడు. నువ్వు ట్రై చేసి చూడు, అస్సలు పడడు. నేను కన్ను గీటితే పడని మగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు తెలుసా? అయినా నీకు అన్యాయం చేయనులే. నేను నీకు పోటీగా లేను. దానికోసం నువ్వు నాకు చిన్న సహాయం చేస్తే చాలు. ఏమిటో ఆ సహాయం? శ్రావణ్ణి నీకు దానం చెయ్యాలా? వద్దులేవే. శ్రావణ్కి మొన్న అతని ఊళ్ళో ఓ చిన్న రంగురాయి దొరికింది. అది చూడ్డానికి కోడిగుడ్డ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో బీట్రూట్లా చాలా బాగుంది. అది మీ నాన్న దగ్గర ఉంది. ఆయన దాన్ని పేపర్ వెయిట్లా వాడుకుంటాడని చెప్పాడు. కానీ పేపర్ వెయిట్ కంటే దాన్ని వెండి ఫ్రేమ్లో పెట్టి లాకెట్లా వాడుకోవాలని నాకుంది. అది నాకు తెచ్చివవే. అలాగే లేవే, రేపే తీసుకొచ్చిస్తాను. ప్రామిస్? ప్రామిస్.
నమస్తే ప్రొఫెసర్ రంగనాథ్ అంకుల్. ఏమిటయ్యా శ్రావణ్, నీకు ఇది బాగుందా? ఏంటి? గంటకోసారి నాకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు. నీ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను. అప్పు ఇచ్చిన వాడిలా ఇప్పుడు ఏకంగా నా ఇంటికి వచ్చావు. నీలాంటి తెల్ల రేషన్ కార్డు వాడికి నా కూతుర్ని ఇవ్వనని నీకు చాలాసార్లు చెప్పాను. అవును. నువ్వు మా అమ్మాయికి సైటు కొట్టడానికి ఇలా పదే పదే రావద్దని కూడా చాలాసార్లు చెప్పాను. నేను పూజకు సైట్ కొట్టడానికి రాలేదు అంకుల్. మరి నాకు సైటు కొట్టడానికి వచ్చావా? నీకు ఇదేం పాడు బుద్ధి? దానికి కూడా రాలేదు అంకుల్. మరి పొద్దుటే పాలు పూసేవాడిలా ఎందుకొచ్చావు? మొన్న మీకు ఇచ్చిన ఆ రంగురాయి తీసుకోవాలని వచ్చాను. నీ అనుమానం తగలయ్యా. అది డైమండ్ కాదు, ఎర్ర రంగు గ్రానైట్ రాయిరా మగడా అని ఎన్నిసార్లు చెప్పిన వినవే. అయితే నాది నాకివ్వండి. దాన్ని నీ మొహాన కొట్టాలని మొన్నట్నుంచి వెతుకుతున్నాను. దాన్ని ఎక్కడ పెట్టి మర్చిపోయానో ఇల్లంతా వెతికాను, హ్మ్. కనిపించడం లేదు. నీకు తెలుసు కదా, ఏంటి? అందరూ ప్రొఫెసర్లలాగా నాకు కూడా కొంచెం మతిమరుపు ఉందిలే. అవును. అయితే నా మతిమరుపు ఏ స్థాయిలో ఉందంటే, భార్య చనిపోయి 16 ఏళ్లంట. ఆహా. ఆ విషయం ఆమె వర్ధంతి రోజు నా పిఏ గుర్తు చేస్తాడు. అందుకేనా పని మనిషిని వెనక నుంచి వాటేసుకుంటారు? ఏ? ఆమె కెవ్వు నరవగానే సారీ నా భార్య అనుకున్నానని లెంపలేసుకుంటారు. ఆమె అరవకుండా ఉంటే ఆమెలో నీ భార్యను చూసుకునేవారేమో. నువ్వు అలా వ్యంగ్యంగా నన్ను తెప్పి పొడవకు. నా భార్య చనిపోయిందని మర్చిపోయాను. అందుకే ఆమెనే కాదు, ఇంటికొచ్చి సేల్స్ గర్ల్స్ చేయి కూడా పట్టుకుంటాను. వాళ్ళ చెప్పు దెబ్బలు కూడా తింటారుగా. ఇదిగో నువ్వు అలా వ్యంగ్యంగా నన్ను తెప్పి పొడవకు. నా మతిమరుపు వల్ల వాళ్లను నా భార్యగా భావించాను, అంతే, చెడుగా కాదు. సర్లేండి, అందరూ నాలా శ్రీరామచంద్రుడిలా ఉండలేరుగా. నేను ఇచ్చిన ఆ రాయిని నా ముఖాన కొడితే వెళ్ళిపోతాను. రూపాయి విలువ చేయని దిక్కుమాలిన ఆ రాయి కోసం ఇంతగా పరితపించిపోతున్నావేంటిరా మగడా? మరి ఇవ్వచ్చుగా. అయినా దాన్ని తీసుకొని ఏం చేసుకుంటావు? ఇంకా పిల్లకాయలతో గోళీలాడుకుంటావా? నా కోసం కాదంకుల్, మరి చందుగాడికి కావాలంట, చంపుతున్నాడు. ఎందుకంట? అది శివుడి లింగములా ఉంది. ఓహో. దానిని వాళ్ళ అమ్మకిస్తే దేవుడి గదిలో పెట్టుకుని పూజ చేస్తుందని నా వెంట పడుతున్నాడు. ఉమ్. ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేస్తున్నాడు. కావాలంటే దానికి 1,00,000 రూపాయలు ఇస్తానని బతిమాలుతున్నాడు. వాడి బోందా, గుడ్డంత గ్రానైట్ రాయికి 1,00,000 రూపాయలు ఇస్తానంటే నువ్వు నమ్ముతావా? నమ్మట్లేదు. వాడు పిచ్చోడిలా ఇచ్చినా ఆ పాపిష్టి డబ్బు తీసుకోకు. తీసుకోను. ఎలా వచ్చిన పాపిష్టి డబ్బు అలాగే పోతుంది. ఉమ్. ఆ రాయిని అమ్మితే నీ కిడ్నీలో రాళ్ళు పడి చస్తావు. ఏంటి అంకుల్? వద్దు, వాడికి అమ్మనని చెప్పు. ఉమ్. దానిని నీకు ఇస్తే కదా నువ్వు అమ్మడానికి. అది దొరికినప్పుడు నీకు ఫోన్ చేస్తాను, వెళ్ళు. మరోసారి నా ఇంటికి రాకు. ఉమ్. ఈసారి నువ్వు నా ఇంటికి వస్తే నువ్వు మా అమ్మాయి పూజను ర్యాగింగ్ చేసేందుకు వస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. భలే ఉంది. ఏదో పూజకు చిన్ననాటి క్లాస్మేట్వి కాబట్టి ఈసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. మరోసారి క్షమించను. గెట్ అవుట్ ఇడియట్. అలా తిట్టకండి అంకుల్. సరే, వెళ్ళిపోతాను. ఆ రంగురాయి దొరకగానే నాకు ఫోన్ చేయండి, వస్తా. మళ్ళీ రాకు. ఎవరది? శ్రావణ్, నేను చండీప్రియని. ఇంత అర్ధరాత్రి నా బ్యాచిలర్ గదికి వచ్చావేంటి చండీప్రియ? నేను పగల ఫోన్లు చేస్తుంటే నువ్వు తీయడం లేదుగా, అందుకే నీతో మాట్లాడాలని ఇలా వచ్చాను. కానీ ఇలా అర్ధరాత్రి ఓ బ్యాచిలర్ గదికి రహస్యంగా రాకూడదు. ఎందుకు? ఇంటి ఓనర్ చూస్తే నన్ను అపార్థం చేసుకుని ఇల్లు ఖాళీ చేయిస్తాడు. వెళ్ళిపో, రేపు ఉదయం మాట్లాడుకుందాం గాని. నీ పిరికితనం పాడుగాను. అమ్మాయిగా నాకు లేని భయం నీకెందుకు? ముందు గడపకు అడ్డు తప్పుకో, నన్ను లోపలికి రానివ్వు. అరే, ఇంట్లోకి వచ్చావు బాగానే ఉంది, మరి గడి ఎందుకు వేస్తున్నావు? తలుపు తెరిచి ఉంచు. ఎవరైనా చూస్తే మనల్ని అపార్థం చేసుకుంటారు. తలుపు తెరిచి ఉంచితేనే నలుగురి కంటపడతావురా దద్దోజనం. సరే, ఇంతకీ ఎందుకు వచ్చావో త్వరగా చెప్పి వెళ్ళిపో. నేను చెప్పిన ఆ రంగురాయిని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చావా? ఇంకా తీసుకొని రాలేదు. ఏ? ఆ ప్రొఫెసర్ రంగనాథ్ ఎక్కడో పెట్టి మర్చిపోయాడంట. రోజు ఫోన్లు చేస్తున్నానని నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. అవునా? తీరా ఇంటికి వెళితే మరోసారి దానికోసం ఇంటికి రావద్దని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆ దిక్కుమాలిన రాయి కోసం నేను ఆ ఇంటికి దూరం అయ్యేలా ఉన్నాను. అదే జరిగితే నేను మనసారా ప్రేమించే పూజ నాకు దూరం అయ్యేలా ఉంది. నీకు పూజ దూరమైనా నేను దగ్గరవుతానుగా. అంటే
నువ్వు ఆ రంగురాయిని తీసుకొచ్చి నా కోరిక తీర్చు. నీ కోరిక నేను తీరుస్తాను. ఈ రాత్రి ఇక్కడే పడుకొని తెల్లవారుజామున కోడి కూయక ముందే వెళ్ళిపోతాను. ఏయ్ చండిప్రియ, ఏమిటా పాడు మాటలు? ఇవి పాడు మాటలు కాదు శ్రవణ్, ప్రేమతో మాట్లాడే మాటలు. నువ్వంటే నాకు చాలా ప్రాణం. నీకోసం ఏమైనా ఇస్తాను. నువ్వు ఆ రంగురాయిని ప్రేమతో నాకు ఇస్తే చాలు. ఇంతకు మించి నిన్నేమీ అడగను. ఆ రంగురాయి కోసం నా ప్రాణం తీసేలా ఉన్నావు. నువ్వు ఎంతగా దిగజారినా నేను దిగజారను. నువ్వు చందును మోసము చేయవచ్చు, కానీ నా పూజకు నేను మోసము చేయలేను. మర్యాదగా బయటికెళ్ళు, లేదా గట్టిగా అరిచి నీ పరువు తీస్తాను, నా శీలాన్ని కాపాడుకుంటాను. గెట్ అవుట్. అరే కూల్ 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 మ్యాన్. ఎలాంటి వాడివో టెస్ట్ చేద్దామని ఇలా అన్నాను. నిజంగా నువ్వు చొంగ కారిస్తే చెప్పుతో కొట్టేదాన్ని. ఈ విషయం పూజకు చెప్పి ఆ అమాయకురాల్ని కాపాడేదాన్ని. గుడ్, నేను పెట్టిన పరీక్షల్లో నువ్వు పాస్ అయ్యావు. నీలాంటి రియల్ ప్రేమికుడిని పొందుతున్న పూజ అదృష్టవంతురాలు. కీప్ ఇట్ అప్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఎందుకంత దిగులుగా ఉన్నావు శ్రవణ్? నువ్వు చెప్పేది నిజమా? అర్ధరాత్రి చండీప్రియ నీ గదికి వచ్చిందా? ఆమె అంతగా దిగజారిందా? అవును పూజ, నన్నెక్కడ బలాత్కారం చేస్తుందేమోనని తెగ భయపడ్డాను. ఏమిటి? ఆమె నన్ను ఏమైనా చేసి ఉంటే? బాధపడకు శ్రవణ్, దీనిని బట్టి నీకేమర్థమైంది? నువ్వు పిరికి పందవని అర్థమైంది. నా గురించి కాదు, ఆమె గురించి ఆలోచించి. చండీప్రియ బరి తెగించిన ఆడదని అర్థమైంది. కాదు, ఆమెను అలా మార్చింది చందు. చందునా? అవును, నాకు అనుమానం వచ్చి చండిప్రియ వెనకే కొంచెం దూరం వెళ్ళాను. ఆ, వీధి చివర్లో చందు బైక్ మీద కూర్చున్నాడు. అవునా? చండిప్రియ వాడికి ఏదో చెప్పింది. అతను అసహనంతో ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు. మరి ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారు? నా అనుమానం కరెక్టే అయితే ఆ రంగురాయి కోసమే చేసి ఉంటారు. ఆఫ్టర్ ఆల్ రూపాయి కూడా విలువ చేయని ఆ రాయి కోసం ఇంత నీచానికి ఎందుకు దిగజారుతారు? అది మామూలు రంగురాయి కాదేమో. వీళ్ళ ప్రవర్తన వల్ల నాకు అనుమానం పెరుగుతూ వస్తుంది. నిజమా? అంటే అది నిజమైన డైమండా? కావచ్చు. దానిని చూడగానే మీ నాన్న ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. పైగా దానిని తిరిగి ఇవ్వమని అడిగిన ప్రతిసారి టెంపర్ కోల్పోయి నన్ను తిడుతున్నాడు. నన్ను శాశ్వతంగా కట్ చేయాలని చూస్తున్నాడు. అతని మాటలో చాలా తేడా వచ్చింది. నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది శ్రావణ్. ఆ రాయి కోసం చండీప్రియ పరితపించిపోతోంది. దానిని తీసుకురమ్మని రోజుకు 100 సార్లు ఫోన్ చేసి విసిగిస్తోంది. మరి దానిని మీ నాన్న ఎక్కడ పెట్టాడో తెలుసా? తెలియదు. ఇల్లంతా వెతికాను, కనిపించలేదు. దాని గురించి అడిగిన ప్రతిసారి మా నాన్న నన్ను కూడా తిడుతున్నాడు. మునుపెన్నడూ ఆయనను అలా కోపంగా చూడలేదు. పైగా అతని ఈ మధ్య అంతర్జాతీయ వజ్రాల వ్యాపారులతో రహస్యంగా మాట్లాడుతున్నాడు. లండన్లో స్థిరపడేందుకు నన్ను పాస్పోర్టు తీయమని కంగారు పెడుతున్నాడు. మీ నాన్న లాకర్ చూశావా? ఆ లాకర్ కోడ్ నాకు తెలుసు. చాలాసార్లు నగల కోసం తెరిచాను. కాని ఈ మధ్య అది తెరుచుకోవడం లేదు. దాని పాస్వర్డ్ మార్చాడు. కొత్త పాస్వర్డ్ చెప్పమంటే చెప్పట్లేదు. అంటే నా అనుమానం బలపడుతోంది. అది ఒరిజినల్ డైమండ్ అన్నమాట. కావచ్చు. నమ్మక తప్పదు పూజ. ఈ పరిణామం చూశాక అది డైమండ్ అని నమ్మక తప్పదు. దాని విలువ కోట్లలో ఉంటుందనిపిస్తోంది. అవునా? దానిని మనం కైవసం చేసుకోవాలి. ఎలా? అదే నాకు అర్థం కావడం లేదు. ఆలోచిద్దాం. సరే. ఊరే మల్లయ్య, ఊరే మల్లయ్య, అయ్యా ఇలా రారా. ఏం దోరా? అదిగో మన ఇంటి లాన్లో ఎవరో అమ్మాయి తెల్ల చీర కట్టుకొని తల విరబోసుకొని దెయ్యంలాగా నిలుచొని నన్ను రమ్మంటుందిరా. గత 3 రోజులుగా ఇల్లంతా తిరుగుతుంది. చూడు. లాన్లో ఎవ్వరూ అగుపిస్తలేరు దోరా. ఇల్లి మాత్రం ఉండాది. బాగా చూడరా గుడ్డి సన్నాసి. నేను చిన్నప్పుడు చూసిన విఠలాచార్య సినిమాలోని దెయ్యంలా భయంకరంగా ఉంది. లేదే, లాన్లో ఎవ్వరూ నిల్సోలేదు దోరా. బాగా
బాగా చూడరా సన్నాసి, అది దెయ్యమని నా అనుమానం. మీరు దెయ్యాలను భూతాలను నమ్మరు కదా దొరా, ఇదేం కొత్త కిరికిరి? ప్రొఫెసర్ రంగనాథ్, నిన్ను చంపుతారా? నిన్ను నరికి పోగులుగా చేసి నూడుల్స్ లాగా తినేస్తారా? కనీసం దాని మాటలైనా వినిపించడం లేదట్రా. అది నన్ను చంపుతానని బెదిరిస్తోందిరా. నాకేం వినిపిస్తలేదు దొరా, నాకేమైనా శివుడా? మొన్నటి వరకు దెయ్యాలు లేవని నమ్మేవాణ్ణి, కానీ ఇప్పుడు ఇప్పుడు నమ్మాల్సి వస్తుందిరా. మీ దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిందోరా. మొన్న గిలాసులో పాలు తెస్తే అది రక్తమని చావు కేకలు వేసిండ్రు. మొన్న చికెన్ కూర వండితే కోడి బతికింది, అది కొకరకో అని ఓర్లుతుందని నన్ను తిట్టిండ్రు. నిజంగానే ఆ కోడి బతికిందిరా సన్నాసి. మరి బతికున్న కోడిని నేనెట్లా తిన్నాను? మీ పిఏ మోహన్ సారు లొట్టలేసుకుంటూ ఎట్లా తిన్నాడు? అదే నాకు అర్థం కావడం లేదురా. నిన్ననేమో ఎవరో కాలింగ్ బెల్ కొడుతుండ్రు చూడమన్రు. బయటికెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. మరో 5 నిమిషాలు కాగానే ఎవరో కాలింగ్ బెల్ కొడుతుండ్రు చూడమన్రు. ఇట్లా రాత్రంతా మీరు పండుకోలేదు, నన్ను పండుకోనియలేదు, ఆగమాగం చేసిండ్రు దొరా. నాకీ మధ్య వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయిరా. వింత వింత శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. మొన్న రాత్రి ఎవరో ఆడదెయ్యం వంటగదిలో కూర్చొని ఏడుస్తుంది. నేను మెల్లిగా వెళ్ళి చూస్తే ఆమె ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆడదయ్యాన్ని ఓ మగదయ్యం కొడుతోంది. ఆ వజ్రాన్ని ఎక్కడ దాచావో చెప్పవే, టాకిని చెప్పవే అని చంపబోయిందిరా. మీ మాటలు నమ్మి నేను మోహన్ సారు వంటగదిలోనికి పోయి చూస్తాం గదా, అక్కడ ఆడదెయ్యం లేదు, మగదెయ్యం లేదు. కంసే కం వాళ్ళ ఏడుపు కూడా మాకు వినిపించలేదుగా. అవును, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సర్లే, అవన్నీ పక్కన పెట్టు గాని, అదిగో లాన్లో నిల్చున్న ఆ దెయ్యం నన్ను చంపుతానని తన పొడవాటి గోళ్లతో ఎలా బెదిరిస్తుందో చూడు. ఇదేం పరిశాంతోరా, లాన్లో ఎవ్వరూ లేరు. ఆ ఆకారాన్ని తరిమి గేటు మూసి తాళమేసిరా. గేటు మూసి తాళమేసే వచ్చిన దొరా, ఇదిగో తాళం చేతులు. అంత పెద్ద ప్రహరీ గోడను దూకి మానవ మాత్రుడు ఇంట్లోకి రాలేడు. అది ప్రహరీ గోడ దూకి వచ్చింది అంటే దెయ్యమే అనిపిస్తోందిరా. అందుకే కట్టేసిన మన కుక్క దాన్ని చూసి మురుగుతోంది. విన్నావా? అవును, కుక్క మురుగుతోంది. దానికి కూడా మీ లెక్కనే దిమాగ్ ఖరాబ్ అయింది. దెయ్యాలు మనసులో కనిపించవురా వెధవా, కాని కుక్కలకు కనిపిస్తాయంట. నిజంగా అది దెయ్యమే. నీకు కనిపించకుండా నాకు ఒక్కడికి కనిపించడం ఏంటి? ఓసారి మోహన్ని పిలువు. సార్, వచ్చాను సార్. ఏంటి? మోహన్, లాన్లో ఎవరో ఆడమనిషి తల విరబోసుకొని దెయ్యంలా నిల్చోలేదా? లేరే, దానిలో ఎవ్వరూ లేరు. లేనిదే కుక్క ఎందుకు మురుగుతోంది? అక్కడ పిల్లి కూర్చుంది సార్, అందుకే మరుగుతోంది. మరి పిల్లి పారిపోవాలిగా. కుక్క కట్టేసి ఉంది కాబట్టి పిల్లి భయపడకుండా దానిలో ఎలుకను పట్టుకోవడానికి ఓపికగా కూర్చుంది. నీ బొంద, అక్కడ పిల్లి లేదు, బల్లి లేదు. ఓ ఆడమనిషి దెయ్యంలా తల విరబోసుకొని నిల్చుంది. నన్ను చంపుతానని చేతులు ఊపుతుంది. పైగా దానికి 3 చేతులున్నాయి. ప్రొఫెసర్ రంగనాథ్, నిన్ను చంపుతారా? నిన్ను నరికి పోగులుగా చేసి నూడుల్స్ లాగా తినేస్తారా?
దాని మాటలేనే వినిపించడం లేదా మీకు? అది నన్ను చంపుతానని బెదిరిస్తోంది. మీరు మళ్ళీ మొదలు పెట్టారా సార్? ఏంటి సార్ ఈ న్యూసెన్స్? ఆ? వారం రోజులుగా నన్ను చంపుతున్నారు. మొన్న పేపర్ వెయిట్ స్థానంలో మనిషి పుర్రెలున్నాయని విసిగించారు. పెన్ స్థానంలో మనిషి ఎముకలున్నాయని విసిగించారు. నిన్న మీరు స్నానం చేసే బకెట్లో రక్తం ఉందని అరిచి నన్ను భయపెట్టారు. దెయ్యాలను నమ్మని మీరు ఇలా ప్రవర్తించడం ఏంటి సార్? మల్లయ్య లాంటి చదువురాని వాడు దెయ్యాలను నమ్ముతాడు. గొప్ప ప్రొఫెసర్గా పేరు సంపాదించిన మీరు నాలా దెయ్యాలను నమ్మడం విడ్డూరంగా ఉంది. అంటే లాన్లో ఎవ్వరూ లేరన్నమాట? లేరు. రాత్రివేళ మీరు వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ లాకర్ని ముద్దాడుతున్నారు. మొన్న స్నానం చేసి టవల్ చుట్టుకోకుండా బయటికి వచ్చారు. అలా నగ్నంగానే కాలేజీకి వెళ్తానని కారులో కూర్చున్నారు. నిజమా? నాకు అస్సలు గుర్తులేదే. అవును దొరా, మీ లెక్క మేము బట్టెబాజ్ మాటలు చెప్పం. సమయానికి పూజమ్మ గారి ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమె ముందు బరీ బత్తల నిల్చుంటే ఎట్లుండేది? అది కూడా నిజమే మల్లయ్య. మీరు ఏమీ అనుకోనంటే ఓ నిజం చెప్పనా సార్? ఏంటది? మీకు నిజంగా పిచ్చి పట్టింది సార్. అది ముదిరి మీరు బట్టలు చించుకొని రోడ్ల మీద తిరగకముందే మెంటల్ ఆసుపత్రిలో చేరండి. పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేస్తాను, ఉండండి. అలా చేసి నా పరువు తీయకు మోహన్. నాకేం పిచ్చి పట్టలేదు. ఇప్పుడు నాకు సమజ్కొచ్చింది దొరా, ఆహా, మీకు పిచ్చి పట్టలేదు, ఆహా, బాగా చెప్పావురా. కానీ దెయ్యం పట్టింది. ఆహా, దెయ్యం పట్టిన వాళ్ళు ఇట్లనే ఆగమాగం అవుతారు, అందరినీ ఆగమాగం చేస్తారు. కాబట్టి నాకు తెలిసిన మంచి మంత్రగాడిని పిలిపిస్తాను. వాడు తాయెత్తు కడితే ఆ దెయ్యం మీ పెయిన్ ఇడిసిపోతాది. ఆ, ఆ, అయితే సరే, ఓసారి పిలిపించు. మీరు కూడా దెయ్యాలను నమ్మి ఆ మాంత్రికుడు ఇచ్చే తాయెత్తు కట్టుకోవడం ఏంటి సార్? మరి నేను ఏం చెయ్యను మోహన్. నాకు కనిపించేది వినిపించేది మీకు కనిపించదు, వినిపించదు. నాకు పిచ్చెక్కిపోతుంది. సరిగ్గా నిద్రపోక వారం రోజులు ఏది తిన్నా వాంతులవుతున్నాయి. ఏంటో నా కర్మ. సార్, మీరు ఏమి అనుకోనంటే మీకు నిజం చెప్పనా? చెప్పు, ఏమి అనుకోను. శ్రావణ్ ఏదో రంగురాయిని తెచ్చి మీకు ఇచ్చినప్పటి నుండి ఇదంతా జరుగుతోంది. అంటే చందు చెప్పినట్లు అది మాంత్రికుడు వాడే రంగురాయా? కావచ్చు. అది నిజంగా ఎర్ర గ్రానైట్ రాయో లేక నిజంగా డైమండో నాకు తెలీదు. కానీ మీరు కక్కుర్తికి పోయి దానిని మీ లాకర్లో దాచారు. అప్పటి నుంచి మీ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. నిజమే. ఆ రంగురాయిని లాకర్లో పెట్టినప్పటి నుంచి నేను చాలా మారిపోయానని పూజ కూడా తిడుతోంది. కాబట్టి ఆ పాడురాయిని పడేసేయండి, లేదా శ్రవణ్ గారికి తిరిగి ఇచ్చేసి చేతులు దులిపేసుకోండి. సరే, నన్ను ఆలోచించుకోనివ్వండి. రాబోయ్ శ్రావణ్, తలుపు వేసిరా. కొంపదీసి నన్ను కొట్టారు కదా. అసలే మీకు పిచ్చి పట్టిందని తెలిసింది ప్రొఫెసర్ రంగనాథ్ గారు. ఛే, నేను అంతటి దుర్మార్గుడిని కాదు. మా అమ్మాయి పూజ పెళ్లి గురించి నీతో మాట్లాడాలి. ఇంకా మాట్లాడడానికి ఏం మిగిలింది అంకుల్? నాలాంటి పేదవాడికి ఇవ్వనని ముందే చెప్పారుగా. పట్టుదల వస్తే ఒంటి మీది బనియనే మార్చుకోను. కానీ నేను మనసు మార్చుకున్నానోయ్. మా పూజను నీకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాను. అందరు చెప్పింది నిజమే. నిజంగానే మీకు పిచ్చి పట్టింది. అందుకే పూజను నాకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. మీకు మతిస్థిమితం ఉంటే ఇలా మాట్లాడేవారా? నాకు మతిస్థిమితం ఉంది కాబట్టే మీ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అల్లుడు. నేను నమ్మను. మీకు పేదలంటే అసహ్యం. ఆ, నాలాంటి పేదవాడికి పూజనివ్వరు. అవును, నువ్వు నిన్నటి వరకు పక్కా ఫకీరుగాడివినోయ్. కానీ నేటి నుంచి మిలియనీరు కాబోతున్నావు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఆ రంగురాయి ఒరిజినల్ డైమండ్, కోహినూర్ జాతికి చెందింది. ఆ డైమండ్ 1000 కోట్ల విలువ చేస్తుంది. అల్పజీవి బ్రేకింగ్ న్యూస్ చెప్పగానే షాకు తగిలిన కాకిలా మూర్ఛపోయాడు. అల్లుడి ముఖం మీద నీళ్లు పోసి లేపాలి. సారీ అంకుల్,
మీరిచ్చిన షాక్కి మూర్ఛపోయాను. ఈ విషయం తెలియగానే నేను కూడా ఇలాగే మూర్ఛపోయాను అల్లుడు. నిజమా అంకుల్? ఆ పచ్చి నిజం. అవునా? నేను చేసిన రీసెర్చ్లో తేలింది ఏంటంటే హ్మ్. అది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. నిజమా? ఆ ఆ రోజుల్లో సామంతరాజులు తమ ఆస్తిని గుప్త నిధులుగా మార్చి గుళ్ళ కిందో గోపురాల కిందో దాచేవాళ్ళు. మ్హూ. కోహినూరు వజ్రాన్ని కూడా అలాగే గోలుకొండ రాళ్ల మధ్యన దాచారు. అది ఒక గొర్రెల కాపరికి దొరికింది. అవును, మీరు రాసిన ఆర్టికల్లో చదివాను. వాటి థ్రిల్లింగ్ కథ. ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్ ఈ డైమండ్తో? ఎవ్వరికీ తెలియకుండా నువ్వు నేను పూజ కలిసి లండన్కి పెడదాం. చాలా తెలివిగా దీనిని నేను తీసుకొస్తాను. అక్కడ దీన్ని అమ్ముదాం. కొన్ని వేల కోట్లు వస్తాయి. వెంటనే మీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపిస్తాను. అంత డబ్బు నాకొచ్చినా మా అమ్మాయికే ఇస్తానుగా. అప్పుడు ఆ ఆస్తిని మనం ముగ్గురం ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు అల్లుడు? తప్పు అంకుల్. అత్యాశపడ్డ మగాడు, అతిగా ఆవేశపడిన ఆడది సుఖపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. మ్మ్. సొల్లు సినిమా డైలాగులు చెప్పకు. ఆ సినిమా చూడాలన్నా డబ్బే కావాలి. సారీ, ఇది మన పూర్వీకుల ఆస్తి. దీనిని ప్రభుత్వానికి అప్పగించాలి. గవర్నమెంట్ మనకు రివార్డు ఇస్తుంది. ఆ రివార్డు కూడా కోట్లలోనే ఉంటుంది. ఆ డైమండ్ని నాకు ఇవ్వండి, మంత్రికి ఇచ్చి వస్తాను. ఆ మంత్రే ముందు ఆ డైమండును నొక్కేస్తాడు. స్విస్సు బ్యాంకులో దాచుకుంటాడ్రా వెర్రి సన్నాసి. ఈ రోజుల్లో నీలాంటి అతి మంచివాడిని వెర్రి పప్ప అంటారు. సారీ, నేను ఇలాంటి తప్పులు చేయలేను అంకుల్. ఓ సామెత గుర్తుకొస్తుంది. దేవుడు వచ్చి నీకో రాజ్యం ఇస్తాను ఏలుకుంటావా అన్నాడంట. రాచరికం వద్దు కానీ ఆ రాజ్యంలో అడుక్కోవడానికి బంగారు చిప్ప ఇవ్వండి చాలు అన్నాడంట. అట్ట ఉంది నీ వ్యవహారం. ఆశ మంచిదే, కానీ దురాశే కీడు చేస్తుంది. మ్మ్. వద్దు, నేను చట్ట వ్యతిరేక పనులు చేయలేను. పూజతో నీ పెళ్లి చెయ్యాలా వద్దా? ఇందాక చేస్తానని చెప్పారుగా. ఇందాక నిన్ను బిలియనీర్ని చేయాలనుకున్నాన్రా సన్నాసి. పూజను పేదవాడికైనా ఇస్తాను, కాని నీలాంటి నిజాయితీ పడుకిచ్చి గొంతు కొయ్యలేను. సరే, పూజ కోసమే నేను ఏ తప్పైనా చేస్తాను మామయ్య. ఆ అట్లారా దారికి. పూజ నాకు ఒక్కగానొక్క కూతురు. దాన్ని పెళ్లి చేసి అత్తారింటికి పంపలేను. ఇక నుంచి నువ్వు మా ఇంటికి ఇల్లరిక అల్లుడుగానే ఉండాలి. అలాగే. ఈ క్షణం నుంచి నువ్వు నా గదిలోనే పడుకోవాలి. పెళ్లి తర్వాత కూడానా? మ్మ్. పెళ్లి తర్వాత అమ్మాయి గదిలో పడుకోవచ్చులే. మరి ఇప్పుడు మీ గదిలో నేనెందుకు పడుకోవాలి? చెప్పను, ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఆ? ఆ. నువ్వు నా పక్కనే పడుకో, నన్ను వదిలి వెళ్ళకు. అంకుల్, నేను మీ పక్కలో పడుకున్నంత మాత్రాన మీరిలా అమ్మాయిలా నన్ను గట్టిగా పట్టుకోవాలా? నేను ఆ టైపు కాదు. మ్మ్. నేను కూడా ఆ టైపు కాదులే. మరి నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు? భయమేసి. ఎందుకు భయం? బయట లాన్లో పచ్చగడ్డి తగలబడిపోతుంది. ఆ, ఆ మంటలు ఆర్పండిరా అని చెప్తే ఎవ్వరూ నా మాట నమ్మరు. మంటలెక్కడున్నాయని పనోడు మల్లయ్య, పిఏ మోహన్, పనిపిల్ల, చివరికి నా కారు డ్రైవర్ కూడా నన్నే నిలదీస్తారు. హ్మ్. అవి దెయ్యం చేష్టలు. ఆ దెయ్యం వాళ్ళకు కనబడదు, నాకు ఒక్కడికే కనిపిస్తుంది. భయంతో అరిస్తే నాకు పిచ్చి పట్టిందని పుకార్లు పుట్టిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తే నువ్వు కూడా నాకు పిచ్చి పట్టింది అంటావు. మీకేం పిచ్చి పట్టలేదు అంకుల్. ఆ, నిజంగానే లాన్లో పచ్చగడ్డి తగలబడుతుంది. ఆ? ఆ మంటలు నీకు కనిపిస్తున్నాయా? కటిక చీకటి కదా, బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. గుడ్. అందుకే నిన్ను మా ఇంట్లో ఉండమని చెప్పాను. ముందు ఆ మంటలు ఆర్పి వస్తాను. తలి జ్వరం వచ్చిన వాడిలా మీరిలా గజగజ వనకండి. నేను ఇప్పుడే వస్తాను. శ్రావణ్, అంకుల్. నువ్వు నా పక్కనే పడుకో, ఉమ్, నన్ను వదిలి వెళ్ళకు. మీరేం భయపడకండి, నేనున్నానుగా. మలయ, అయ్యా. రంగయ్య, ఆ. సీను, ఇలా రండి. ఎవరో టపాసులు పేల్చి ఉంటారు. అవి పడి లాన్లో మంటలు అంటుకుని ఉంటాయి. వెంటనే వాటిని ఆర్పండి. వెళ్ళండి. మంటలెక్కడ అంటుకున్నాయి శ్రావణ్ సారు? ఇందాకే నేను పచ్చగడ్డికి నీళ్లు పోసినాను కదా. నీ ముఖం ఇక్కడ పచ్చగడ్డి పెట్రోల్ పోసినట్లు తగలబడిపోతుంది. పైగా కటిక చీకటి, మంటలు బగ్గున మండుతుంటే కనిపించడం లేదంటావేంటి? ఏం తమాషగా ఉందా నీకు?
మంటలు ఎక్కడున్నాయో చూపించు, నేను పోయి ఆ మంటలో కూసుంటా. అరే నిన్న వరకు మీ పాగల దొరగాడితో ఏగలేకపోయినా ఇప్పుడు ఆయన తోడుగా నువ్వు కూడా మొదలు పెట్టినావా సారు? చల్ ఓ నా నిద్ర పాడు చేయకు. పచ్చని చెట్లు మండడం ఏంటి శ్రవణ్ గారు? మోహన్ గారు, మీరు కూడా మల్లయ్యలా మాట్లాడుతున్నారేంటి? అతనిలాగే మీరు కూడా గుడుమ తాగారా ఏంటి? శ్రవణ్ గారు, మీరు ఆవేశపడకండి. అక్కడ మంటలు లేవు, పాడు లేవు. వెళ్ళి నిద్రపోండి. మమ్మల్ని నిద్రపోనివ్వండి సార్. అంటే అంకులికి పట్టినట్టు నాకు కూడా పిచ్చి పట్టిందా? అవును సారు, మొన్న మీరు ఏదో రంగురాయిని తెచ్చారు కదా, ఆ, ఆ రోజు నుంచి దెయ్యం ఇంట్లోకి వచ్చింది. అది గంటకో డ్రామా చేసి మమ్మల్ని పరిశాన్ చేస్తుంది. మా బేజా తింటోంది. నీ ముఖం, ఈ రోజుల్లో దయ్యాలేమిట్రా? మీ అజ్ఞానాన్ని నాకు అండగట్టకండి. మౌర్యుల కాలం నాటి తుప్పు పట్టిన కత్తితో పొడిచి చంపుతా. ఏదవ మూఢ నమ్మకాలు మీరును. ముందు మంటలార్పండి, లేదా మీ ఉద్యోగాలు ఉష్టించేస్తాను. నేను ఇంటికి కాబోయే అల్లుడిని, తెలుసా? ఓరిన తుగ్లక్ శ్రావణ్, ఆ రంగురాయి కోసం దెయ్యాలు వస్తున్నాయి. దాన్ని నువ్వు తెచ్చినప్పటి నుంచి ప్రొఫెసర్ రంగనాథ్ గారిని చంపాలని చూస్తున్నాయి. అందుకే ఆయనకు పిచ్చి పట్టింది. ఆయనను ఒప్పించి ముందు ఆ రాయిని నువ్వు తీసుకో. మనం అందరం వెళ్ళి ఏ శ్మశానంలోనో దానిని పాతి పెడదాం. లేదా ఆ దయ్యం రంగనాథ్ గారిని చంపుతుంది. ఆ తర్వాత నిన్ను కూడా చంపుతుంది. నేను పిరికి పందనే, కానీ ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మను. అయితే ఈ వారం సంధి దెయ్యం చేసిన బద్మాస్ పనుల గురించి మీకు చెప్తాను సారు. గుండె నిబ్రంతో ఈనుండ్రి. చెప్పు మలయ్య, వింటాలే. శ్రావణ్, ఆ, చలి జ్వరం వచ్చిన వాడలా అలా గజగజ వణుకుతున్నావే? అవును పూజ, దెయ్యాన్ని చూసినప్పటి నుంచి నా నవనాడులు పనిచేయడం లేదు. దెయ్యమా? ఇది చలిజ్వరం కాదు, భయంతో గజగజ వణికిపోతున్నాను. మీ ఇంటికి వచ్చిన 3 రోజులకే 3 యుగాలు గడిచాయనుకో. నువ్వు కూడా దయ్యాన్ని చూసావా? చూశాను కాబట్టే భయపడి చస్తున్నాను. మీ నాన్న పరమ శాడిస్టులా ఉన్నాడు. అతను దయ్యాన్ని చూసి చావుకేకలు వేశాడు. అది చాలదన్నట్టు నాకు కూడా చూపించాడు. అది దయ్యమో కాదో కన్ఫర్మ్ చేయమన్నాడు. దాన్ని చూడగానే నా డైపర్ తడిపేసుకున్నాను. అది ఎలా ఉంది? హారర్ సినిమాలో చూపినట్లుంది. తెల్ల చీర కట్టుకుంది, తల విరబూసుకుంది, ఆ? ముఖం నిండా మచ్చలు, పొడవాటి పళ్ళు, పొడవాటి గోర్లు. దాని నోట్లోంచి చొంగ కారుతుంది. దాని ఒంట్లోంచి అబ్బబ్బబ్బా. నిజమా? మరి శవం కాలిన కంపు వాసన వచ్చిందా? కాదు, సెంటు వాసన వచ్చింది. అది కూడా బ్లాక్ రోజ్ సెంటు వాడుతున్నట్లుంది. దాని వెనుక మరో మగదయం కూడా ఉంది. అవి 2 నన్ను తరిమి తరిమి చంపబోయాయి. బతుకు జీవుడాని పరిగెత్తుకొచ్చాను. 1 సెకన్ ఆలస్యం చేసినా అవి 2 నన్ను చంపేవి. నువ్వు వజ్రం తెచ్చి మా నాన్నకిచ్చినప్పటి నుంచి మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయని పని మనుషులు చెబితే నేను నమ్మలేదు. మా నాన్న చెప్పినా నమ్మలేదు. నువ్వు దయ్యాలను నమ్ముతావా పూజ? నమ్మేదానిని కాదు, కాని నువ్వు చెప్తుంటే నాకు కూడా నమ్మాలనిపిస్తోంది. ఒంటరిగా తిరగాలంటే భయమేస్తోంది శ్రావణ్. నాకు ఆ దిక్కుమాలిన డైమండ్ వద్దు, మిలియన్ల ఆస్తి కూడా వద్దు. నేను ఈ దయ్యాల కొంపలో 1 క్షణం కూడా ఉండను. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను. అయితే నన్ను మా నాన్నను వదిలి వెళ్తావా? లేక మీతో పాటు నేను కూడా చావాలా? బతికుంటే బనీలు అమ్ముకుంటాను. శ్రావణ్, ఈ దయ్యాల కొంపలో ఉండి సూటులు అమ్ముకోలేను. వస్తాను. నేను వెళ్తున్నట్లు ఆ పని వాళ్లకు చెప్పాను. మీ నాన్నకు చెప్పకు. చెబితే నన్ను వదలడు. అంటే నన్ను పెళ్లి చేసుకోవా శ్రావణ్? అప్పటి వరకు నేను బతుకుంటే కదా నిన్ను పెళ్లి చేసుకోవడానికి. అసలే నేను పిరికి పందను. వస్తా. శ్రావణ్, బాయ్. శ్రావణ్, వస్తా. అయ్యో శ్రావణ్. ఓరి నాయనోయ్, అర్ధరాత్రి దెయ్యం మళ్ళీ వచ్చినట్లుంది. శ్రావణ వెధవ నాతో పాటు నా గదిలో ఉండమంటే జడుసుకుని తన ఇంటికి పారిపోయాడు. పూజ గదిలో తాళం వేసుకుని పడుకుంది. పనోళ్ళందరూ దయ్యానికి భయపడి ఇంటికే రావడం లేదు.
ఓ ఓ దేవుడు! రెండు దయ్యాలు కిటికీ ఊచలు లాక్కొని ఆ, అమ్మో నా గదిలోకి వస్తున్నాయంటే కుంప తీసి అవి నన్ను చంపవుగా. ఒరే రంగనాథ్, మర్యాదగా లాకర్ తెరిచా డైమండ్ ఇవ్వరా. నువ్వు దయ్యానివి కదా, అయినా కోట్ల విలువ చేసే డైమండ్ తీసుకొని నువ్వేం చేస్తావు? అది మా వంశానికి చెందిన మణిహారం రా రంగనాథ్. మా తాతయ్య శ్రీకృష్ణదేవరాయలు తన వంశస్థుల కోసం చేయించిన శివలింగం అది. మా మునితాతల ఆస్తి మా వంశస్థులకే చెందాలి. దానికి మేమే పూజ చేయాలి. దెయ్యాలు లింగానికి పూజ చేయడం ఏంటి? మేము దయ్యాలం కాదురా, ఆత్మలం. దయ్యాలు మనుషులను చంపుతాయి, కానీ ఆత్మలు చంపవు. అందుకే నిన్ను ఇంకా ప్రాణాలతో వదిలిపెట్టాం. మర్యాదగా రంగురా ఇవ్వు, లేదా ఆ, మీరు దెయ్యాలు కాదని ఒప్పుకున్నారు, ఆత్మలు చంపవని ఒప్పుకున్నారు. కాబట్టి మీరు ఇక నన్ను చంపరని తెలిసిపోయింది. కాబట్టి ఇవ్వను. మగ ఆత్మలు చంపవురా, కానీ ఆడ ఆత్మలు మనుషుల రక్తం తాగుతాయిరా మూర్ఖుడా. నీ రక్తం తాగుతా, అప్పుడు రక్తం కక్కుకుని నీకుగా నువ్వే చేస్తావు. అయితే డైమండ్ ఇస్తే నన్ను చంపరుగా? చంపము. అమ్మయ్య, అయితే ఈ డైమండ్ తీసుకొని వెళ్ళిపోండి. మీరు ముగ్గురు సమానంగా పంచుకోండి. మేము ఇద్దరమే ఉన్నాము, ఆ? మూడో దయ్యం ఎక్కడుంది? మీరు ఇద్దరు తెల్ల డ్రెస్సులో ఉన్నారు, మరి మీ వెనుక నల్ల డ్రెస్సులో ఉన్న మూడో దయ్యం ఎవరు? మర్యాదగా రంగురాయిని నాకిచ్చి వెళ్ళిపోండిరా, లేదా దయ్యం, దయ్యం! నిజంగా దయ్యం వచ్చింది! అమ్మో, దయ్యం! అదేమిటి, మీతో పాటు వచ్చిన మూడో దెయ్యాన్ని చూసి మీరిద్దరు భయపడి చావుకి కలివేస్తున్నారు. కొంపతీసి మీరిద్దరు నిజంగా దెయ్యాలు కారా? కాదు, నేను చందుని. ఇది నా లవర్ చండీప్రియ. నిజమా? మరి మా మూడో దయ్యం ఎవరు? ఏమో మాకు తెలియదు. నిజమైన దయ్యంలాగే కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. ఆ, అది ఒరిజినల్ దయ్యమే. ఆ, కాదు, నేను శ్రావణ్ణి. అవును, ఆ నల్ల డ్రెస్ తీసి మేకప్ తీయగానే మనిషిలా మారాడు. అవును అంకుల్, నేనే శ్రావణ్ణి. చందు నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? ఆ డైమండ్ దొరికినప్పటి నుంచి అది పేపర్ వెయిట్ అని ఆతృతతో పదే పదే చెప్పాడు. నాకు అనుమానం వచ్చి దానిని క్లారిఫై చేసుకుందామని మీ దగ్గరికి తెచ్చాను. వీడు వీడి లవర్ చండీప్రియ నా వెంట వద్దంటే వచ్చారు. అది ఒరిజినల్ డైమండ్ కాదని చివరికి మీరు కూడా నన్ను మోసం చేశారంకుల్. అవును, నేను కూడా కక్కుర్తికి పోయాను బాబు. నా డైమండ్ని మీ దగ్గర నుంచి ఎలా లాక్కోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ నేను ఊహించని విధంగా చందు చండీప్రియ ఈ దయ్యాల నాటకం మొదలుపెట్టారు. అంటే నా పిఏ మోహన్, మల్లయ్య, మిగతా పని మనుషులు వీళ్లతో చేతులు కలిపారా? తలా ₹1,00,000 ఇస్తే ఎందుకు కలపరంకుల్? మరి వీళ్ల మీద నీకు అనుమానం ఎప్పుడొచ్చింది? మీ ఇంట్లో ఉన్న 3 రోజులు నిజంగానే దయ్యాలు ఉన్నాయని నేను కూడా భయపడ్డాను. చండీప్రియ దయ్యంలాగా బాగానే నటించింది. కానీ ఆమె చేసిన ఏకైక తప్పు ఆమె చెంటు కొట్టుకోవడం. అక్కడే నేను ఆమెను అనుమానించాను. కానీ దయ్యాలు ఉన్నట్లు భయపడి ఇంటికి పారిపోయాను. వీళ్ళు మీతో గేమ్ ఆడుతున్నారు, నేను డబుల్ గేమ్ ఆడాను. ఇంటి నిండా సీక్రెట్ కెమెరాలు, ఆడియో టేపులు పెట్టాను. ఆహా, వాళ్ళ ప్రతి కదలికను రికార్డు చేశాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని నేను నల్లరంగు దయ్యం గెటప్లో అటాక్ చేయగా కథ ఇలా క్లైమాక్స్కొచ్చింది. ఒరే చందు, నువ్వు శ్రావణికి బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి ఇంతటి నమ్మక ద్రోహం చేస్తావా? నీచుడా! సారీ అంకుల్. క్షమించండి రంగనాథ్ గారు. ఆహా, రంగనాథ్ గారు, ఆ? మీరు కూడా నన్ను మోసం చేయాలని చూడలేదా? మీ పీకల మీదికి వచ్చింది కాబట్టి అప్పుడు నాకు ఇది ఒరిజినల్ డైమండ్ అని చెప్పారు. ఇంత జరిగినా మీరు మనిషిలా మారలేదు. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన గవర్నమెంట్కి మీరు కూడా నమ్మకద్రోహం చేయలేదా? వాడికి మీకు తేడా ఏమిటి?
నిజమే అల్లుడు. వాళ్ళు దెయ్యాల గెటపులు వేశారు, నేను నిజంగానే దెయ్యంలా ప్రవర్తించాను. అంకుల్, ఆ? నేను ఆనాడే చెప్పాను, అత్యాసపడ్డ మగాడు అతిగా ఆవేశపడిన ఆడది సుఖపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు అని. సొల్లు సినిమా డైలాగులు నాకు చెప్పకు అన్నారు. కానీ సినిమాలు పుట్టేవి జీవితంలోంచి. ఇంత చిన్న లాజిక్ని మీరు ఎలా అమర్చారు ప్రొఫెసర్ రంగనాథ్ గారు? ఐఎమ్ వెరీ సారీ అల్లుడు. ఆ సారి పోలీసులకు చెప్పండి. లాన్లో నిల్చున్నారు. ఆ? ఒరే శ్రావణ్, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని రా, నన్ను క్షమించరా. ఒకడి తప్పును నేను క్షమించానంటే ఓ క్రిమినల్ని నేను తయారు చేసినట్లే. ఈ డైమండ్ గవర్నమెంట్కు దక్కుతుంది, మరి నీకేం దక్కుతుంది? నాకు నా పూజ దక్కుతుంది. నా పూజే నా డైమండ్. ఇది చాలు మామయ్య, ఇది చాలు. ఇంతవరకు రంగురాయి నాటకం విన్నారు. రచన శ్రీ సూరంపూడి శరత్ బాబు. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: ప్రొఫెసర్ రంగనాథ్ శ్రీ ఏ శ్రీశైలం, శ్రావణ్ శ్రీ ఎస్ రామగోపాల్, చందు శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, చండీప్రియ శ్రీమతి తూమాటి అనురాధ, మల్లయ్య శ్రీ డి పరమేశ్వరాచారి, మోహన్ శ్రీ ఎం సత్యనారాయణ, పూజ శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.